నా భార్య బిడ్డ తోడు నేను మీతోనే ఉంటా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకే ఓటేస్తా, నేను ఎక్కడికి పోనని ఏసిన తెల్లారే 24 గంటలు తిరిగే రూపంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో అల్ల చేరి కండువా కప్పుకున్నాడు. నేను అడుగుతున్న వాళ్ళ భార్య బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్న సందర్భంగా ఆ అక్కనైతే నేను కలవలే కానీ అక్కకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్క నీ మీద ఓటేసి పార్టీ ఫిరాయించడం నీ మంచి కోరుకుంటున్నా, నీ బాగా కోరుకుంటున్నా, నువ్వు బతుకున్నానని కోరుకుంటున్నా. ఏదైనా మనం ఓటేస్తే మాట తప్పితే వాళ్ళకి చెడు జరుగుతుందని మనం అనుకుంటాం. మరి భార్య బిడ్డల మీద ఓటేసి నేను పోను, ఈ పార్టీలో ఉంటా, ఈ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ అని చెప్పినోడు 24 గంటలు తిరగకుండా పార్టీ ఫిరాయించిందంటే ఆ భార్య బిడ్డలు బతుకున్నానని కోరుకుంటున్నా, ఆ భార్య బిడ్డలు పోతే పోనే అని కోరుకుంటున్నా. ఆ భార్య బిడ్డలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఇంకొకరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి జిల్లా పరిషత్ అమ్ముకున్నాడు, కార్పొరేటర్ టికెట్లు అమ్ముకున్నాడు, ఏది దొరుకుతుంది అమ్ముకున్నాడు. ఇవాళ తండ్రి కొడుకు ఎంత తయారైందంటే బాపు ఏజ్ నెంబర్ అయితే బేట దశ నెంబర్ ఎట్లా ఇట్లయితే కొండ వెంకట రంగారెడ్డి రీతిలో, మళ్ళీ చెన్నారెడ్డి రీతిలో, ఇంద్రారెడ్డి రీతిలో ఒక దేవేంద్ర రీతిలో జిల్లా, అట్లాంటి జిల్లా నుంచి ఇవాళ ఇట్లాంటి సన్నాసులు వచ్చి తెగనమ్ముకునే పని చేస్తారు. అదే విధంగా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ద్వారా మందేసినప్పుడు ఎప్పుడు వీళ్ళు ఉంటే బోర్ల పోక వాడుకోకు. ఎందుకంటే కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీలో తెగనమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన సార్ తలసాని తీగల తుమ్మరా నువ్వు బోర్ల పోతలు వాడుకున్న చూస్తే నీ కిడ్నీ కూడా లేకపోయి అమ్ముకుంటానని చెప్తున్నా. ఎందుకంటే ఒకడు సినిమా టాకీస్ దగ్గర బ్లాక్ లైట్ టికెట్లు అమ్ముకున్నట్టు, ఒకడు కాలువ కట్ట ఎంబడి తిరిగేటోడు, ఇంకో దాని గురించి అయితే మా మల్లనే చెప్పాల్సింది కానీ నేను చెప్పాను. అట్లాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మొత్తం టైం అనుకుంటుండే. సచివాలయం కాక 40 రోజులు అయింది. ఏం పడిపోగా కాదా? ముఖ్యమంత్రి అనేటప్పుడు 10 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో కూర్చొని ప్రజా సమస్యలు పరిష్కరించి రోజుకు 3 గంటలు పేద ప్రజలకు సమయం ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ఒక తారుపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ బాధ్యత రహితం కాదా? సచివాలయానికి 40 రోజులు రాకుండా 69 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయానికి రాకుండా ఇన్ని రోజులు లేడు. ఇవాళ ఆవు చేతిలో మేస్తే తూళ్ళు ఏమైనా గట్టు మీద మేస్తారా? అది కూడా పోయి అక్కడే మేస్తుంది. ఇవాళ సచివాలయం పోతే ఒక్క నౌకర్దారు ఉండడు, ఒక్క మంత్రి ఉండడు. ఎంతసేపు ఎవడున్నా వచ్చేటో జేబుల దిక్కు చూస్తుంటారు. వాని మనిషి దిక్కు చూడరు, వాని మనిషి దిక్కు చూడరు. ఏమైనా తెచ్చిన చూడలో ఏం చేద్దామని జేబు చుట్టుకుంటే తప్ప ఇక్కడి నుంచి వచ్చినట్టు ఎవరైనా అడిగే పరిస్థితి లేదు సచివాలయంలో. ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు మీరు చూడండి, ఇసుక దండలు చేస్తాడు వాడే, సినిమా టికెట్ ప్లాట్ అమ్మేటాడు వాడే, వైన్ షాప్ల కాడ రాత్రిపూట లేట్ గా నడిపించి తప్పుడు పనులు చేస్తాడు వాడే. ఈ రోజు ఎక్కడ ఏదున్నా గద్దలాగా వాడుతున్నది టీఆర్ఎస్ లే. ఇవాళ దొంగలు, దోపిడీదారులు, పిక్ ప్యాకెటర్స్, జేబులు పెట్టేటోళ్ళు ఎవరిని కదిలించిన చైన్ స్నాచర్లు ఎవరిని చూసినా కూడా మాకు టీఆర్ఎస్ పార్టీ అంటూ మాకు భయం అవుతుంది. అసలు ఎవడెవడు ఎక్కడెక్కడోడు ఎవడెవడు చేస్తున్నాడే. గతంలో ఎవరు పిల్లలను, ఎవరు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎత్తుకొని తిరిగేటోళ్ళు, వాళ్ళని ఇచ్చేస్తారు. ఎప్పుడైనా మేమానో వాళ్ళు వీళ్ళు వస్తే ఎత్తుకొని ముద్దాడేటోళ్ళు. ఇలా ఎవరికో పుట్టిన బిడ్డలు ఎవడో ఎత్తుకొని ముద్దాడినట్టుంది. తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు అందరూ కేసీఆర్ ఎక్కువ ఒకడే ముద్దాడుతున్నారు. నాకు అర్థమే. టీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ మనమే, మా డిఎన్ఏ మేము ధైర్యం మీద ఒప్పుకుంటున్నాం. చంద్రశేఖరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసరావు, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, దోపుడు రామన్న, నువ్వు ఎవరైనా తీసుకో, హరీష్ రావు, కేటీఆర్ ఎవరైనా తీసుకో, ఆ మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే మేం తయారు చేసే నాయకులైన తప్ప ఒక్క నిన్న 15 సంవత్సరాల చంద్రశేఖరరావు ఉద్యమంలో ఒక్క నిన్న నాయకుడిని తయారు చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నా. తెలుగుదేశం కూడా కావాల్సి వచ్చినట్టుంది. ఆ పరిస్థితి ఉన్నది. ఒక మంచి పదవి ఇవ్వాలంటే మన నాయకులు ఎవరు అంటారు పెంచుకోవాలని అంటుంది. ఇవాళ పరిస్థితి మీరు
పార్టీ వాడే, మనం నాయకుడు చేస్తే అయ్యిండు. కాబట్టి ఇవాళ మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ. ఇక్కడ విద్యార్థులను, విద్యార్థి నాయకులను, రాష్ట్ర నాయకత్వాన్ని, దేశ నాయకత్వాన్ని తయారు చేసి ప్రపంచానికి అందించే యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా తలెత్తుకొని చెప్తున్నా. నీ పార్టీ నువ్వు తయారు చేసిన ₹1,000 అని అడుగుతున్నా. ఎవరైనా టీఆర్ఎస్ వాడు ఉంటే వాడి నెత్తి మీద రూపాయలు పెడితే వాడు చాలా కూడా అప్పుడు కూడా ఇవ్వడానికి ఉంటే కూడా. అందుకే చంద్రశేఖరరావు వీళ్ళంతా సన్నాసులు సోయలేరు కానీ ఒక్కరు కూడా మంత్రి ఇస్తలేదు. ఇవాళ ఎవరైనా పార్టీ నుంచి గెలిచిన ఎవరికైనా మంత్రి ఇచ్చినా అందరినీ మన కాళ్ళ ఏళ్ళ బట్టి మన పార్టీ నుంచి తీసుకొని పోతున్నాడు. ఇక నిజమన్న తల్లి బిడ్డల మీద ఓటేసిన వాళ్ళు చెప్తున్నాడు మళ్ళీ వస్తే నేను ఎంత కానీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం మేము. నమ్మితుల సిద్ధ అంటే ఇండియా వేసిందంటే అట్టున్నది. కాబట్టి అట్లాంటి మోసగాళ్ళను మా మల్లానే చెప్తున్నా, మా గాంధాని చెప్తున్నా, నది బజార్లో నడిపేట ముంచి మనల్ని మోసం చేసి మన కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన సన్నాసి మళ్ళా వస్తా అంటే కూడా ఆ సన్నాసిని మాత్రం తీసుకునేది లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసినా, అడిగినా, సమీక్ష చేసినా మా పార్టీకే మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కానీ అదే చంద్రశేఖర్ 100 ఎకరాలున్న ఫామ్ హౌస్ లో ప్రతి 3 రోజులకు పోయి రివ్యూలు చేసి ఒక్క మొక్క కూడా ఎండడానికి వీళ్ళలో మళ్ళీ 3 రోజుల్లో వస్తా అని చెప్పి తన ఫామ్ హౌస్ లో ఉన్న చెట్ల పట్ల, నీళ్ల పట్ల, అక్కడ పంట పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఒక్కసారైనా మన రైతుల కోసం సమయాన్ని కేటాయించండి అని ఒకసారి ఆలోచన చేయాలని నేను సోదరులు అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. అంటే ఒక ఫామ్ హౌస్ లో చెట్టు పుట్టిన పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో పేద రైతు పుట్టే పురుగుల మందు రాయి మనం చావాలనా? నీ బిడ్డలలో పార్లమెంట్ లో పెరగడం తిని కవితమ్మలు బతుకమ్మలాడుతుంటే తెలంగాణ రైతు బిడ్డలు పురుగుల మందు రాయి శవాలై అనాథ శవాల కింద ట్యాంక్ బండి కాడ ఉరేసుకొని చావాలా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఈ రోజు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నీ బిడ్డ బతుకమ్మ అనుకుంటా అంటే 10 కోట్లు ఇచ్చినావు, నీకు నల్ల కార్లు నచ్చలేదంటే తెల్ల కార్లు కొనుక్కోవడానికి 30 కోట్లు పెట్టావు. నీ కొడుకులు చిన్నచేర స్వామి చెప్పిందంటే యాదగిరిగుట్టకు 100 కోట్లు ఇచ్చినావు. నీకు పిల్లలు ఇచ్చిన మావ చెప్పిందని దేవుళ్ళ వాళ్ళకు ఇంకొక 100 కోట్లు ఇచ్చినావు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ సొమ్ము నీది, నీ అబ్బది, నీ తాతది, నీ ముత్తాతది కాదు, పేద ప్రజలు పన్ను కట్ట వచ్చిన సొమ్ము ఈ సోకులు ఖర్చు పెట్టుకుంటావా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ రోజు చనిపోతున్న రైతులకు ఈ రోజు నువ్వు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తావు? ఎందుకు ఈ చనిపోతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నువ్వు ఆలోచన చేస్తలేవంటే నీ సొమ్ములకు, నీ సోకులకు, నీ కార్లకు, నీ బిడ్డ బతుకమ్మలకు, నీ కులగురువులు చెప్పిన గుళ్ళకి ఇచ్చినంత విలువ, నీ ఫామ్ హౌస్ లో ఉన్న చెట్టుకు పుట్టకి ఇచ్చినంత విలువ తెలంగాణ రైతు బిడ్డలకు నువ్వు ఇస్తలేవంటే నువ్వు అసలు మనిషివా అని నేను అడుగుతున్నా. మనిషి అనేటప్పుడు మన పక్కింట్లో చనిపోతే 3 రోజులు అన్నం ఉండబుద్ధి కాదు. మనం ఓటేసినోడు, మనకు బాధ్యత ఇచ్చినోడు, మన బాబు కోసం పనిచేసినోడు చచ్చిపోతే వారం రోజులు మనసులో ఉండదు. ఎందుకోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు? బతికే బాగుపడాలనుకున్న రైతాంగం ఆత్మ బలిదానాలు ఎందుకు చేసుకుంటున్నారని ఎందుకు సమీక్షిస్తలేరని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న పార్టీ మిత్రులను, ప్రసార సాధనాలను ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు భయపడ